హలో ఆల్. ఎప్పుడు రొటీన్గా వేసుకునే దోశలు కాకుండా ఇట్లా స్పాంజీ దోశ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. దానికోసం 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకొని దాంట్లోకి 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. అరకప్పు సగ్గు బియ్యం కూడా వేసుకొని మంచిగా కడిగి ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టే ముందు కొన్ని అటుకుల్ని నానబెట్టుకొని వేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టుకొని పిండి అంతా మంచిగా కలుపుకొని అట్లా వదిలేసేయాలి నైట్ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఉప్పు వేసుకొని కావాల్సినంత ఇట్లా పెనం మీద దోశ అయితే వేసుకోవాలి. దొడ్డుగా వేసుకోవాలి. మూత పెట్టి కాల్చుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని తిప్పుకొని ఒక్క నిమిషం అట్లా కాలనివ్వాలి. అంతే, పచ్చివాసన లేకుండా ఎక్కువ కాలనియద్దు. ఇంకంతే, రెడీ. చూడండి ఎంత ఫ్లఫీగా బాగుంటాయి దోశలు. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.